తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం. ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 years. ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్ దీంట్లో వచ్చి August 14th డైమండ్ జూబ్లీ పిక్చర్ వస్తూ ఉంది. ఇది లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి ఇలాగ రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్నీ హిట్, అలాగా లోకేష్ కనకరాజ్ పిక్చర్ తీసిన అన్నీ సూపర్ హిట్. ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను. దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ కాస్టింగ్. సత్యరాజ్ చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను. దాని శృతి హాసన్ వాళ్ళతో, దాని తర్వాత ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్, ఎలాంటి ఆర్టిస్ట్ అని మీకు తెలుసు, ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యామియో చేస్తున్నారు. దాని తర్వాత షౌబీన్ అని ఒక దయాళ్ అని ఒక విలన్ క్యారెక్టర్ అయింది. ఇంకోటి దోహా అని అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో స్పెషల్ అపీరెన్స్, ఆయన కెరియర్లోనే ఒక స్పెషల్ అపీరెన్స్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైం అమీర్ ఖాన్. దాని తర్వాత ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విలన్గా చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలని ఆశ. అంత ఒక నాకు ఎప్పుడూ విలన్ చేయాలంటే చాలా ఇష్టం, విలన్ కదా బేసిక్గా. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే అది చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక 6 months ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను. 6 times వచ్చి మీటింగ్ అయిపోయింది, సిట్టింగ్ అయిపోయింది, ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు. నాకు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైమన్ క్యారెక్టర్కి యాక్టర్ దొరికారు. ఎవరు? నాగార్జున. నాకు షాక్. నాగార్జున గారు, మన కింగ్ నాగార్జున ఒప్పుకున్నారా? అవును సార్. నాకు వచ్చి డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి యాక్టింగ్ చేస్తారని నేను లేదు. కోట్యాధీశ్వరుడు, డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయడు, ఎందుకు అవసరమే లేదు. ఆయనకే అనిపిస్తుంటుంది. ఐ థింక్ ఎప్పుడూ మంచివాడిగా చేసి ఎన్ని రోజులు మంచివాడిగా చేసేది ఒక చేంజ్ ఉంది, చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు. చాలా 33 years అయింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ తీశాను నేను. దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతో నాగార్జున గారితో పనిచేసేది. అప్పుడు ఎలా చూశాను, దానికంటే ఇంకా యంగ్గా ఉన్నారు. నాదంతా వెంట్రుకలంతా ఊడిపోయింది, అంత యంగ్గా స్కిన్ టోను, ఫిజిక్స్. నాకు ఆశ్చర్యమైంది, ఏం సార్ ఇది, ఏం రహస్యం, ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్. సార్ ఏముంది రజనీ గారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్విమ్మింగు అండ్ కొద్దిగా డయట్ అండ్ 6:30 దానిపైన వచ్చి మేము డిన్నర్, అంతే, దాంట్లో ఫినిష్ అయిపోవాలి. ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్, ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండు, జరుగుతుంది అని. అది ఆయన రహస్యం. దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక 17 days థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి కంటిన్యూస్గా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది. నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను, మీతో మాట్లాడింది, మీ సలహాలు, మీ ఆ నాలెడ్జ్ అంతా. యు ఆర్ ఎ జెంట్లమన్ సార్, యు ఆర్ ఎ జెంట్లమన్, నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ జెంట్లమన్. అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు యాజ్ ఏ విలన్. నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది. ఫెంటాస్టిక్, అదురు కొట్టేశాడు నాగార్జున గారు. డెఫినెట్గా ఫ్యాన్స్ వాళ్ళతో చూస్తే అది సూపర్. ద హైలైట్ నాగార్జున అండ్ అమీర్ ఖాన్ అండ్ షోబీన్, శృతి, ఒక్కొక్కరు ఆ పిక్చర్లో. అండ్ ఎస్పెషలీ నాగార్జున గారు టెరిఫిక్ యాజ్ ఎ సైమన్. ఇలాగ భాష దాంట్లో ఒక యాంటనీ లాగా, కూలీ ఒక సైమన్. సో అనిరుద్ మ్యూజిక్తో డెఫినెట్గా ఫెంటాస్టిక్గా చేస్తుంటారు. ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలి, మీరు ఆడించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.